హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బిగ్ బాస్లో రవి కెప్టెన్ అయ్యాడు కదా. సో అందుకని చెప్పేసి అనీ మాస్టర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. సో రవి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. సో రవి అంటున్నాడు అనమాట, రవి థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట అనీ మాస్టర్కి హెల్ప్ చేసినందుకు అట్లా. సో అనీ మాస్టర్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది తమ్ముడు కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసి. సో రవి కూడా ఇట్లా బ్లెస్సింగ్స్, ఓకే విత్ యువర్ బ్లెస్సింగ్స్ నేను కెప్టెన్ అయ్యాను అని చెప్పేసి సో అట్లా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా తర్వాత సన్నీను మానస్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో సన్నీ కొంచెం నిన్న హార్ష్గా మాట్లాడినందుకు అట్లా ఏమన్నా అప్పడం అన్నందుకు ఏమన్నా కొంచెం బాధపడుతున్నా అన్నట్టుగా అట్లా అంటాడు. సో నేను వెళ్ళి షణ్ముఖ్తో ఒకసారి మాట్లాడాలని ఉంది అని చెప్పేసి అట్లా అంటాడు. ఈ ఆడపిల్లని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు అన్నందుకు దాని గురించి అట్లా మాట్లాడదాము, చిన్నగా సారీ చెప్దామా అనే అదొక చిన్న ఒక సందిగ్ధంలో ఉంటాడు అనమాట. సో మానస్ వెళ్తే వెళ్ళు మాట్లాడు అని చెప్పేసి మానస్ అంటాడు అనమాట. సో అప్పుడే షన్ను అట్లా వాక్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఎదురుగానే. చిన్న అట్లా ఫన్నీగా చిన్న జోక్ చేస్తారనమాట. అట్లా అంటే జోక్ అంటే చిన్న క్యాజువల్గా మాట్లాడతారనమాట. షన్ను నీ టీషర్ట్ బాగుంది అని చెప్పేసి, నీ టీషర్ట్ బాగుంది మ్యాన్ అని చెప్పేసి అట్లా క్యాజువల్గా అంటాడు. బట్ షన్ను నార్మల్గా వెళ్ళిపోతాడు అట్లా. సో ఇది లైట్గా కన్వర్జేషన్ అనమాట, అది అయిపోతుంది. ఆ తర్వాత జెస్సీ హెల్త్ గురించి డాక్టర్స్ వస్తారు. డాక్టర్స్ వచ్చేసి అన్నీ అడుగుతారన్నమాట, ఎట్లా ఉంది ఇంతకుముందు మెడికేషన్ తీసుకోవడం వల్ల ఏమన్నా అయిందా అని చెప్పేసి, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు అని చెప్పేసి అన్న అడిగితే జెస్సీ చెప్తాడనమాట. సో నాకు ఇట్లా అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతున్నవి, కొంచెం ఏదో హల్కీగా ఉంది బాడీ మొత్తం, ఇట్లా ఏదో పట్టుకున్నట్టు కొంచెం ఉబ్బినట్టు అట్లా ఉంది అని చెప్పేసి చెప్తారన్నమాట. సో చెప్తే మళ్ళీ తర్వాత డాక్టర్స్ ఏమంటారంటే కొంచెం డీటెయిల్గా అంటే మెయిన్గా డయాగ్నోసిస్ చేశారు. సో అందులో ఏం ప్రాబ్లం లేదు, ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి ఆ డాక్టర్స్ వచ్చేసి టెస్ట్కి కావాల్సినవి ఏవో తీసుకెళ్తారు. సో మళ్ళీ తర్వాత చూస్తే కొంచెం హ్యాపీగానే ఉంటాడు. సో నాగార్జున గారు మళ్ళీ అడుగుతారు అనమాట, మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తావా అంటే నేను వస్తాను అని చెప్పేసి చెప్తారు. సో కాకపోతే ఏంటంటే ఫైనల్గా ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేద్దాము అని చెప్పి చెప్తారన్నమాట. సో బేసిక్గా ఓవరాల్గా ఏంటంటే ఇంకా రిపోర్ట్స్ రాలేదు. సో ఆ రిపోర్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో మనము ఆ రిపోర్ట్స్ అన్నీ జెస్సీకి ఏం ప్రాబ్లం లేకుండా రావాలని కోరుకుందాం. ఈరోజు అయితే కాజల్ ఎక్సలెంట్గా మాట్లాడారు, సూపర్. ఇంకా తర్వాత అందరినీ ఒక దగ్గరికి పిలుస్తాడు బిగ్ బాస్. సో ఒక చిన్న గేమ్ పెడతారు అనమాట. అదేంటంటే ఆ సువర్ణ భూమి దాని గురించి. సో హీరో రామ్ చరణ్ సైన్ చేసింది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అంటే మామూలుగా ఆటోగ్రాఫ్. సో ఆటోగ్రాఫ్ అది చేసిన దాన్ని అదొక ప్రైజ్ విన్నర్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి అది ఇస్తారన్నమాట. సో ఆ గేమ్ ఏంటంటే కింద ఒకటి బోర్డు ఉంటుంది, డైస్ ఉంటుంది అనమాట. సో ఆ డైస్ వచ్చేసి వేస్తే 2 కానీ 4 కానీ 6 కానీ ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి ఏది వచ్చినా కానీ నెక్స్ట్ బాక్స్కి మూవ్ అవుతారన్నమాట. సో కింద సో అట్లా ఎవరెవరు ఆడతారో మీరే డిసైడ్ చేసుకొని రండి అని చెప్పేసి చెప్తారనమాట బిగ్ బాస్. అప్పుడు ఆబ్వియస్గా అందరూ నేను ఆడతా అంటారు. సో అందరూ వస్తారు, అందరూ అట్లా కలవది ఎవరో ఇద్దరిని రమ్మని చెప్తారనమాట. సో చెప్తే రవి కెప్టెన్ కాబట్టి రవి ఏమంటారంటే లాస్ట్ టైము ఇంతకుముందు ఇట్లాంటి గేమ్లో ఏదో వాళ్ళకి ఏదో ప్రైజ్ వచ్చిందని చెప్పేసి ఆ షెన్నుకి, తర్వాత సిరికి, శ్రీరామచంద్రకి ఇంతకుముందు ఏదో ప్రైజ్ వచ్చినాయంట. సో ఇంతకుముందు ఎందులో పార్టిసిపేట్ చేశారంట వాళ్ళు. సో వాళ్ళను తప్పుకోమని చెప్పారన్నమాట. సరే వాళ్ళు కూడా హ్యాపీగానే కరెక్టే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. సో ఫైనల్గా ఎవరెవరు మిగులుతారంటే ప్రియాంక, సన్నీ, తర్వాత అనీ మాస్టర్. సో వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఏమంటారంటే సన్నీ వచ్చేసి సరే నేను డ్రాప్ అయిపోతున్నాను, వీళ్ళిద్దరు ఆడితే ఓకే అని చెప్పేసి అంటాడు. అన్నాక అనీ మాస్టర్ ఏమంటుందంటే నేను ఆల్రెడీ రామ్ చరణ్ గారితో చాలా వరకు నేను ఆల్రెడీ నేను వాళ్ళని మీట్ అయ్యాను. సో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నవి. సో మీరిద్దరు ఆడండి అని చెప్పేసి చెప్తారన్నమాట. సో సన్నీ కూడా ఓకే అంటాడు దానికి. సో ఫైనల్గా సన్నీ, ప్రియాంక వీళ్ళిద్దరు గేమ్ ఆడతారనమాట. సో ఆ గేమ్లో ఫస్ట్ ప్రియాంకకి 2 పడుతుంది. సో నెక్స్ట్ ఒక స్టెప్ పైకి వెళ్తుంది అనమాట. సో అట్లా ఆ చిన్న గేమ్లో ప్రియాంక గెలుస్తుంది. సో ఆ ప్రియాంకకి అది ఇస్తారనమాట, ఆటోగ్రాఫ్ చేసింది సువర్ణ భూమి అదనమాట.
సో అది గెలుచుకుంటుంది ప్రియాంక. సో గేమ్ అయిపోతుంది ఇక్కడికి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా అస్సలు సీసాలైన పార్ట్ ఆఫ్ ద బిగ్ బాస్ టుడేస్ ఎపిసోడ్. సో అదేంటంటే అందరినీ కూర్చునే పెడతారు. ఇంకా నాగార్జున గారు వస్తారు, ఇంకా హోస్ట్ వచ్చి ఒక గేమ్ పెడతారు. ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నమాట. ఎవరికైతే ఎవరు నచ్చలేదో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. తర్వాత ఇంకా వేరే కంటెస్టెంట్స్లో వాళ్ళు వాదించడానికి రావాలన్నమాట, సపోర్ట్గా ఎవరైనా రావచ్చు, లేకపోతే వీలైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా. సో ముందుగా ఆర్డర్ చెప్పట్లేదండి, బట్ ఓవరాల్గా చెప్తాను ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎవరెవరు వాదించారు అని చెప్పేసి. ముందుగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటంటే ఇద్దరిది, సన్నీది, తర్వాత కాజల్ది. సో ముందుగా కాజల్ చూద్దాం. అని మాస్టర్ గారు కాజల్ మీద ఎఫ్ఐఆర్ ఇస్తారు. సో కాజల్ అట్లా జైల్లోకి వెళ్తుంది, మామూలుగా జైలు లాంటిది, అక్కడికి వెళ్ళి నిలబడుతుంది. సో దీనికి ఎవరు వాదిస్తారు అనేసరికి మానస్ని అడుగుతుంది అన్నమాట. సో మానస్ వస్తాడు. మానస్ వచ్చినాక మానస్ వాదించే విధానం ఎట్లా ఉంటుంది అంటే చాలా కామెడీగా ఉంటుంది. అది యాక్చువల్గా సీరియస్గా కామెడీ చేయాలి, బట్ చాలా కామెడీ, చాలా ఫన్నీ వేలా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ కూడా సరిగా వాదించడం అనమాట మానస్. సో కాజల్ అంటుంది, ఏమంటుందంటే లేదు నేనే వాదించుకుంటాను నా గురించి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇష్యూ ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసామని అడిగితే అని ఏమంటుందంటే ఆ గేమ్లో కాజల్ వచ్చేసి నన్ను పట్టుకొని అట్లా గిలిగింతలు పెట్టడం అది కరెక్ట్ కాదు, మళ్ళీ తర్వాత నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అని అడిగితే రవికి అని చెప్పారు అని చెప్పేసి ఆ విషయంలో అడిగేసరికి అందుకని చెప్పేసి కాజల్ మీద ఎఫ్ఐఆర్ ఇచ్చారని చెప్పేసి అంటుంది అనమాట. సో దేనికి కాజల్ కూడా చెప్తుంది. సో ఓవరాల్గా కాజల్ ఏమంటుందంటే నువ్వు చాలా అట్లా ఇమిడియేట్ చేస్తున్నావు, తర్వాత నాగిన్ అంటున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు, ఫాల్తూ అంటున్నావు, అది ఇది అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఈ అని మాస్టర్ ఏమంటుందంటే నేను ఓన్లీ ఫాల్తూ అన్నాను, గేమ్ని అన్నాను ఫాల్తూ అని చెప్పేసి, బట్ ఇంకా వేరే లఫూట్ అని చెప్పేసి అట్లాంటి ఏం అనలేదు, బట్ ఆ ఫాల్తూ అన్నది కూడా నేను నీ గేమ్ అన్నాను, నిన్న అనలేదు, నీ గేమ్ అన్నాను అని చెప్పేసి అంటుంది అనమాట. సో కాజల్ కూడా ఏమంటుందంటే అదే అడుగుతుంది, సరే నన్ను అంటే ప్రాబ్లము, బట్ గేమ్ని అన్నాను కాబట్టి ఓకే, దట్ ఈజ్ ఓకే, బట్ అట్లా కాకుండా నువ్వు ఓవరాల్గా ఈ డ్యాన్సులు చేసుడు, ఈ ఎడ్డిచ్చుడు, సో ఇట్లా ఈ వింత ప్రవర్తన చేయడం అనేది అది కరెక్ట్గా లేదు, నేను చెయ్యను, మీరు కూడా చెయ్యకండి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట కాజల్. సో ఇక్కడ ఎవరు గిల్టీ కాదు అని చెప్పేసి అందరు రూమ్ సభ్యుల్ని అడిగితే ఒక మానస్, ప్రియాంక, సన్నీ వీళ్ళు ముగ్గురు కాజల్ గిల్టీ కాదు అని చెప్పి చెప్తారు. సో మిగతా నలుగురు కాజల్ గిల్టీ అని చెప్పేసి ప్రూవ్ చేస్తారు అన్నమాట. సో ఎందుకు అంటే కాజల్ ఇట్లా రావద్దు, సో కాజల్ ఓన్లీ అని మాస్టర్ గారు ఫాల్తూ అన్నారు, అది కూడా కాజల్ అన్న గేమ్ని అన్నారు, ఆమెను అనలేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా కాజల్ కూడా సైలెంట్ అవ్వడం అంటే ఇంకా ఎంత మాట్లాడినా కానీ వీళ్ళు అందరూ ఈమె సైడ్ అనీ మాస్టర్ దిక్కే ఉంటారు కాబట్టి అట్లా గిల్టీ అయిపోతుంది ఓవరాల్గా. అయితే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే కాజల్ గారు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారంటే, ఆమె ఎంత అరిచినా, ఎంత డ్యాన్స్ చేసినా, ఎంత వింతగా ప్రవర్తించినా కానీ ఎంత గౌరవంగా సంబోధిస్తున్నారంటే, నేను అలా చెయ్యను, మీరు అలా చేశారు, అది చేయడం వల్ల కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతున్నారు కాజల్ గారు. ఈ విషయంలో నాకైతే కాజల్ గారు 100కి 100% మంచిది అనిపించింది. ఎందుకంటే ఆ ఒక చెక్కిలి గింత చేయడం అది ఒకటి పక్కకు పెడితే కాజల్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది నాకు ఇక్కడ అనీ మాస్టర్తో కంపేర్ చేస్తే గేమ్లో. సో ఆ బిహేవియర్లో కూడా కాజల్ గారి బిహేవియరు 100కి 100% బెస్ట్, నో డౌట్. ఇది ఇంకా తర్వాత రవి వస్తాడు. రవి వచ్చేసి సన్నీ మీద ఎఫ్ఐఆర్ ఇస్తాడు. సో సన్నీ జైల్ లాంటిది అక్కడికి వెళ్తే నిలబడతాడు అనమాట. సో గిల్టీ అని చెప్పేసి చెప్తాడు. అయితే కారణాలు ఏంటి అని చెప్తారంటే, గేమ్లో
తంత అన్నావు నువ్వు, తంత అనే పదం వాడావు, అప్పడం అవుతుందని చెప్పావు. సో నీ బిహేవియర్ మంచిగా లేదు, నీ కోపంలో నువ్వు బిహేవియర్ మంచిగా లేదు, అట్లా తప్పు అది అని చెప్పేసి చెప్తారన్నమాట. అయితే ఇక్కడ సన్నీ ఏమంటాడంటే, సన్నీ మానస్ని పిలుస్తాడు. సో మానస్ వస్తాడు. మానస్ వచ్చేసి ఏమన్నాడు, ఎందుకు బిహేవియర్ బాగాలేదు, తంతా అనే ఏ ఏ కాంటెక్స్లో అన్నాడు, ఎవరిని అన్నాడు తంతా అని నువ్వు చూసావా అంటే నువ్వు విన్నావా అంటే మానస్ వచ్చేసి సరిగా చెప్పలేడు, మానస్ సరిగా వినలేదంట పదము, అన్నాడో లేదో అని చెప్పేసి. సో అట్లా అనేసరికి నాగార్జున గారు ఏమంటారు అంటే, సరే నువ్వు వినలేదు కదా, నువ్వు వెళ్ళి కూర్చో అని మానస్ని అంటారు. అనేసరికి సన్నీ గురించి సన్నీయే వాదించుకుంటాడు. ఇంకా ఏంటంటే, అయితే ఇక్కడ సన్నీకి ఒక పాయింట్ గుర్తుకు లేదు, నేను సిరిని అమ్ముతాను అని చెప్పేసి అనలేదు అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంకొకటి వచ్చేసి తంత అనేది కూడా అది అక్కడ చిన్న అంటే మనోడికి గుర్తు లేనట్టుంది అది. సో అక్కడ కూడా నేను తంత అది కూడా నేను ఎవరినన్నాను, ఆ బ్రిక్స్ని ఏదో అన్నాడు యాక్చువల్గా అయితే. సో అది కూడా కొంచెము సరిగా గుర్తులేనట్టుంది. సో అది కరెక్ట్గా డిఫెండ్ చేయలేదన్నమాట అక్కడ. అయితే ఇక్కడ రవి ఏమంటాడంటే, నువ్వు తంత అన్నావు అని చెప్పేసి దాన్ని వేరే విధంగా కంప్లీట్గా వేరే విధంగా పోర్ట్రే చేస్తున్నాడు అనమాట. అయితే వీడియో చూపెడతాడు నాగార్జున గారు. చూపెడితే అందులో ఏమని ఉంటుందంటే క్లియర్గా, నువ్వు నా వెనుక నేను పడితే అప్పడం అయిపోతావు అనేసరికి సిరి ఏమంటుంది అంటే, అప్పడాలా అయితే అప్పడాలు అమ్ముకో అంటుంది. అయితే అప్పుడు సన్నీ ఏమంటాడంటే, అప్పడాలు అమ్ముకుంటా అంటే నేను నిన్నే అమ్ముకుంటా అంటున్నాడు. నువ్వు అప్పడం అయితే నేను అమ్ముకుంటా అంటాడు. సో ఫస్ట్ అప్పడం అని అంటాడు, అప్పడం అవుతావు అనగానే సిరి వచ్చేసి దానికి నువ్వు అప్పడాలు అమ్ముకో, అప్పడం అమ్ముకో అంటుంది. అనేసరికి వెంటనే సన్నీ కూడా అప్పడం అయితే నిన్నే అమ్ముకుంటా అంటాడు. సో దాని అర్థం ఏంటంటే, అప్పడాల్ని నువ్వు అమ్ముకో అన్నావు కాబట్టి, సిరి అమ్ముకో అంటది కాబట్టి, నువ్వు అప్పడం అయితే నేను నిన్ను అమ్ముకుంటా అంటాడు. సో దాని మీనింగ్ ఏంటంటే అప్పడాలని అమ్ముకుంటా అంటాను అన్నమాట బేసిక్గా. సో అది ఆ కాంటెక్స్ట్. మళ్ళీ తర్వాత తంత అన్నాడు, ఎవరిని అన్నాడు తంత అని, ఆ బ్రిక్స్ని తంత అన్నాడు. ఓవరాల్గా బ్రిక్స్ని తంత అని చెప్పేసి అన్నట్టు అనిపించింది. సో అది బట్ ఇక్కడ రవి చెప్పే విధానం ఎట్లుందంటే, తంత అన్నాడు, తంత అనే పదం యూజ్ చేసావా, నువ్వు లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సో నీ బిహేవియర్ బాగాలేదు, నీ కోపం వచ్చినప్పుడు మొత్తం అంత వింత వెరైటీగా ప్రవర్తిస్తున్నావు, సో నువ్వు చాలా యాంగ్రీగా ఉంటున్నావు నువ్వు అని చెప్పేసి రవి దాన్ని వేరే విధంగా పోర్ట్రే చేస్తాడు. ఇంకా రవి నాగార్జున గారు ఇట్లా మాట్లాడేసరికి వాళ్ళు ఏంటంటే వాంటెడ్గా కొంచెం సన్నీకి అగైనెస్ట్గా మాట్లాడతారు అనమాట. సో అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్లో సన్నీ కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు. సో ఇదంతా జరుగుతూ ఉంటే బ్యాక్ ఎండ్ సిరియును షన్ను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో బ్యాక్ ఎండ్ నుంచి ఓకే. సో బట్ ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, రవి చెప్పింది 100% రాంగ్. 100% రాంగ్. ఎట్లా అంటే, అక్కడ గేమ్లో సిరి వచ్చి ఆ పట్టుకునే విధానము అది తప్పు కాకపోయినా కానీ, ఒకవేళ సన్నీ కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తుంటే ఎట్లా ఉండేది, అక్కడ కొంచెం హార్డ్గా ఇట్లా అంటే ఎట్లా ఉండేది, కంపల్సరీ కింద పడిపోయేది. సో అప్పుడు పడిపోతే మళ్ళీ నన్ను పడేశాడు అట్లా వచ్చేది అది. సో లక్కీగా అప్పుడు అట్లా అవ్వలేదు కాబట్టి ఆ సినారియో రాలేదు అక్కడ. సో బట్ ఒకవేళ గట్టిగా అంటే తప్పకుండా కింద పడిపోయేది, చెప్పకుండా ఏదో ఒకటి దెబ్బ తగలడం ఏదో ఒకటి జరిగేది. సో అట్లా చేయలేదు సన్నీ, కావాలని మంచిగా ఆలోచించాడు కాబట్టి చేయలేదు. సో దానికి అప్పడం అయిపోతాం అంటే అది వీళ్ళు చాలా రాంగ్ అని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నారు ఇక్కడ. అసలు అది 0% రాంగ్, 0%, 100% కరెక్ట్. అది అప్పడం అయిపోతాం అంటే దాని ఉద్దేశము నిజంగా అప్పడం అవుతాం అని కాదు అక్కడ. అవి కొన్ని ఉంటాయి స్టేట్మెంట్స్, కొన్ని సేయింగ్స్ ఉంటాయి మామూలుగా, పడితే అప్పడం అయిపోతావు అని చెప్పేసి. సో దాని అర్థం ఏంటంటే అప్పడం అయిపోతావు అని కాదు. దాని అర్థం ఏంటంటే కింద పడితే దెబ్బలు తగులుతాయి అని దాని అర్థం అక్కడ. ఇప్పుడు కొన్ని సేయింగ్స్ ఉంటాయి మామూలుగా, ఇంట్లో పిల్లి వీధిలో పులి అంటే దాని అర్థం ఇంట్లో పిల్లి అంటే పిల్లి కాదు, బయట పులి అంటే పులి కాదు అక్కడ. ఇంట్లో కొంచెం సైలెంట్గా ఉంటాడు, బయట కొంచెం మాట్లాడతాడు అని అట్లా అర్థం వస్తుంది. తర్వాత కొండందవి ఎల్కన్ తీసిలా అంటారు.
అంటే దాని అర్థం కొండను తవ్వి ఎలుకని తీసినట్టు కాదు అక్కడ, ఎలుకని తీసినట్టు కాదు అక్కడ. సో అది అర్థం చేసుకోవాలి రవి ఫస్ట్. సో వీళ్ళు అట్లా అర్థం చేసుకోకుండా దాన్ని అప్పడమైపోతావు అంటే ఏదో ఆబ్జెక్టిఫై చేస్తున్నారు అమ్మాయిల్ని, లేడీస్ని అని చెప్పేసి వీళ్ళు కంప్లీట్గా రాంగ్గా పోట్రే చేస్తున్నారు అనమాట. సో రవిది 100కి 100% తప్పు అక్కడ. ఇంకొకటి, ఏదైనా చెప్పాలనుకుంటే నాగార్జున గారు వచ్చేదాకా, వీకెండ్ వచ్చేదాకా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సైడ్కి తీసుకెళ్ళి చెప్పాలి మామూలుగా, అదే రోజు చెప్పాల్సింది ఉండే, చెప్పాలి మామూలుగా నీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి. సో అక్కడ సిరి వచ్చింది, అతను అట్లా బిహేవ్ చేశాడు అంతే. అతను మామూలుగా అప్పడమైపోతుందని చెప్పాడు, దానికి సిరి ఇంకేదో ప్రొవోకింగ్గా ఏదో చేసింది. సో దానికి ఇట్లా చిన్న ఇష్యూ అయిపోయింది. సో అంత మాత్రాన బిహేవియర్ బాగాలేదు, యాంగ్రీ, మొత్తం కంప్లీట్గా యాంగర్ వచ్చినప్పుడు కంప్లీట్ యాంగ్రీ అయిపోతావు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి దానికి గిల్టీగా ప్రూవ్ చేయడం అనేది అది 100% రాంగ్. బట్ ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే హౌస్లో దాదాపుగా అందరూ ఇదే రైట్ అంటున్నారు. రవి చేసిందే రైట్, సన్నీదే తప్పు అంటున్నారు అనమాట. సరే ఓకే అట్లా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా గిల్టీ అయిపోతుంది. ఇంకా రవిది ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకరు మళ్ళీ సిరి వస్తుంది. సిరి వచ్చేసి సిరి కూడా సన్నీ మీద ఎఫ్ఐఆర్ ఇస్తుంది. సో సన్నీ మళ్ళీ వెళ్ళిపోతాడు. సో మళ్ళీ ఆ జైలు లాంటిది అక్కడికి వెళ్ళి నిలబడతాడు అనమాట. ఇంకా చెప్పమ్మా రీజన్స్ అనేసరికి సిరి కూడా అవే రీజన్ చెప్తుంది. ఎట్లా అంటే నేనేదో ఇట్లా నా గేమ్లో భాగంగానే అట్లా చేశాను, నేను వాంటెడ్గా చేయలేదు, మామూలుగా ఇట్లా పట్టుకున్నాను, నేను కొంచెం హైట్ తక్కువ ఉన్నా కాబట్టి ఇట్లా పట్టుకున్నాను, ఇట్లా చేశాను. సో అది గేమ్లో భాగం మాత్రమే, అందుకే అట్లా చేశానని చెప్పేసి. సో బట్ సన్నీ మాట్లాడిన విధానము, సన్నీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ సిరి కూడా ఆల్మోస్ట్ ఇంకా ఇదే చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈరోజు దాదాపు ముగ్గురు ఇదే ఇష్యూ పైన సన్నీని గిల్టీ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు అనమాట. సో సిరి కూడా అదే చెప్పేసరికి ఇక్కడ కూడా సన్నీ ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు. సో సన్నీ కొన్ని మర్చిపోయాడా లేకపోతే ఏమైంది అని తెలియదు, కానీ ఆ టెన్షన్లో ఇక్కడ కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు సన్నీ. సో నేనైతే ఏం చెప్తానో తర్వాత చెప్తాను నేను. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ నాగార్జున గారు అడుగుతారు, సో ఎవరెవరు సన్నీ చేసిన తప్పు, సన్నీ చేసిన రైట్ అనేసరికి దాదాపుగా ఎక్కువ శాతం మంది దాదాపు అందరూ ఇక ఫస్ట్ టైం ఒక్కసారి అందరినీ ఈ నాగార్జున గారు వీళ్ళంతా ఒకటేసారి సన్నీ తప్పు అని చెప్పేసరికి మళ్ళీ ఇంకా సెకండ్ టైం కూడా అందరూ సన్నీదే తప్పు అని చెప్పేసి గిల్టీ అని చెప్పేసి బోర్డు ఎస్ అని చెప్పేసి చెప్తారంట అందరూ. సో ఇక్కడ కూడా మళ్ళీ గిల్టీగా ప్రూవ్ అయిపోతుంది మళ్ళీ. సో మళ్ళీ ఇది సిరితోటి అయిపోతుంది. నెక్స్ట్ షన్ను వస్తాడు. షన్ను కూడా సన్నీ మీద ఎఫ్ఐఆర్ ఇస్తాడు అనమాట. సో మళ్ళీ ఆ జైలు లాంటిది అక్కడికి వెళ్ళిపోతాడు. ఏంటి రీజన్స్ అంటే ఇక్కడ ఇవే రీజన్స్, 2-3 పాయింట్లు చెప్తాడు. ఏంటంటే అప్పడం అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు, అప్పడం అమ్ముతాడు అని చెప్పేసి అన్నాడు, ఇదొకటి. తర్వాత యూట్యూబ్ అనేసరికి ఆ యూట్యూబ్ వరకే అని ఇంకొకటి. తర్వాత ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నాడు అనేది ఒకటి. మెయిన్గా 3 రేజ్ చేస్తారనమాట. అయితే ఈ మూడింటిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అప్పడం అయిపోతుంది పడితే అని చెప్పేసి అన్నాడు, అది రైటే, అందులో అసలు ఏమాత్రం తప్పలేదు. అయితే దానికి షణ్ముఖ్ ఏమంటాడంటే అమ్మాయిల్ని, లేడీస్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడుతున్నాడు, అది 100% రాంగు, కరెక్ట్గా బిహేవియర్ కాదు అది. సన్నీ ఆమె మీద పడితే అప్పడం అయిపోతారా? అమ్మాయిగానే ఉంటుంది, అబ్బాయిగానే ఉంటాడు, అప్పడం ఎట్లా అయిపోతాడు? షణ్ముఖ్ మాటలండి ఇవి. గేమ్లో అప్పడం అయిపోతాడంటే అది నిజంగా అప్పడం అయిపోతాడని కాదు అక్కడ దాని అర్థం. అది ఆబ్జెక్టిఫైయింగ్ ఏం సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు అక్కడ. అదొక సేయింగ్ లాగా మామూలుగా అరే పడితే అప్పడం అయిపోతావురా భయ్ అని చెప్పేసి ఇట్లా అంటారు మామూలుగా ఎక్కడైనా కానీ. ఆ ఒక సేయింగ్ అనడం వల్ల కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. సో దాని అర్థము కుక్క కాటేస్తే చెప్పు పెట్టి దెబ్బ వేయాలని కాదు అక్కడ దాని అర్థం. అర్థమైందా? సో అవి కొన్ని సేయింగ్స్ అట్లా చెప్తారన్నమాట. సో దాని అర్థము పడితే అప్పడం అయిపోతావు అనగానే అది నిజంగానే అప్పడం అయిపోరు. సో అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి షణ్ముఖ్. ఇదే పాయింట్ ఇట్లే అంటారనమాట, నువ్వు పడితే అప్పడం అయిపోతుందా? సిరిలాగానే ఉంటుంది, అమ్మాయిలాగానే ఉంటుంది, అబ్బాయిలాగానే ఉంటాడు,
అని చెప్పేసి ఇట్లా అదొక పాయింట్ చెప్తాడు. సో ఇక్కడ 100% సన్నీ రైట్, ఇక్కడ షణ్ముఖ్ 100% రాంగ్ ఇక్కడ గేమ్లో. సెకండ్ పాయింట్ ఇంకొకటి, ఇట్లాంటి ఏదో సిచ్యువేషన్ వస్తే ఇట్లాంటివన్నీ నేను ఎప్పుడో చూసాను యూట్యూబ్లో కామెంట్స్ అనేసరికి సన్నీ ఏమంటాడు అక్కడ గేమ్లో, నేను నిన్న కూడా చూసా. సో నిన్న ఏమంటాడంటే అది యూట్యూబ్ వరకే అంటాడు. సో దాన్ని ఓన్లీ యూట్యూబ్ వరకేనా, జస్ట్ యూట్యూబ్ వరకేనా అని చెప్పేసి ఇతనే అంటాడు, షణ్ముఖే అంటాడు యాక్చువల్గా. సో మళ్ళీ ఏమంటారంటే ఇది ఒకసారి వీడియో చూడాలని అని చెప్పేస్తే వీడియో చూపెడతారు. ఆ వీడియోలో కూడా సేమ్ ఇదే ఉంటుంది. షణ్ముఖే ఏదో సిచ్యువేషన్ వస్తే నేను ఇలాంటివన్నీ యూట్యూబ్లో కామెంట్స్లో ఎప్పుడో చూశాను అని చెప్పేసి ఇతనే అంటాడు అది. సో దానికి సన్నీ ఏమంటాడంటే కౌంటర్గా అది యూట్యూబ్ వరకే అంటాడు. సో దాని అర్థము ఈ కాంటెక్స్ట్లో నువ్వు యూట్యూబ్ వరకే, నీ నీ స్టేచర్ యూట్యూబ్ వరకే అట్లా కాదు అక్కడ. ఆ కమెంట్స్ థియరేటికల్గా అట్లా ప్రాక్టికల్గా ఫేస్ చేయాలనే కాంటెక్స్టే అది. ఇంకొకటి అసలు నువ్వే అన్నావు, షణ్ముఖే అంటాడు మామూలుగా యూట్యూబ్లో ఎన్నో కామెంట్స్ చూసినావు అని చెప్పేసి, అసలు అది అనాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అట్లా అంటే కౌంటర్ పార్ట్ అవును యూట్యూబ్ వరకే అది, అంతే సింపుల్. సో దాన్ని నన్ను జస్ట్ యూట్యూబ్ వరకే ఇతనే రాంగ్గా పోర్ట్రే చేసుకోవడం అనమాట. సో అది ఇక్కడ ఏంటంటే హౌస్లో మెజారిటీ పీపుల్ వచ్చేసి సన్నీదే తప్పని చెప్పేసి చెప్తారన్నమాట. ఇంకా అంటే ముగ్గురు సన్నిధి తప్పు అంటారు, ముగ్గురు సన్నిధి తప్పు కాదంటారు. మధ్యలో శ్రీరామ్ వచ్చేసి చెప్తాడనమాట. సో నాకైతే ఆ కాంటెక్స్ట్లో సన్నిధి తప్పు అనిపించింది అని చెప్తాడు. బట్ దట్ ఈజ్ ఓకే. బట్ ఓవరాల్గా అక్కడ సన్నిధి తప్పు కాదు అది. సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలను అడ్డు పెట్టుకొని ఆడుతున్నాడు అని చెప్పేసి, సో ఇక్కడ 100కి 100% సన్నిధి తప్పు ఇక్కడ. సో అట్లా అనకుండా ఉండాల్సింది. సో డెఫినెట్గా వీళ్ళు ఆడే విధానం ఎట్లుందంటే సన్నీని చాలా రెచ్చగొట్టినట్టు ఉంది నిన్న చూస్తే. సో ఆ రెచ్చగొట్టే విధానంలో డెఫినెట్గా సన్నీ కంట్రోల్ చేసుకోలేదు. సో కంట్రోల్ చేసుకోకుండా అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఆడుతావు అవి ఇట్లా అని చెప్పేసి అది తప్పకుండా 100కి 100% సన్నీదే తప్పు అక్కడ. ఈ విషయంలో సన్నీ షణ్ముఖ్కి సారీ చెప్పాడు. సో ఇదొక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ముందు వీళ్ళిద్దరు కలిసిపోవాలని కోరుకుంటున్నాను నేను. సో సన్నీ డెఫినెట్గా ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా బిగ్ బాస్ విన్నర్ సన్నీనే, అందులో డౌటే లేదు, రాసి పెట్టుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే షణ్ముఖ్ సిరికి సన్నీకి జరిగే ఇష్యూలో అసలు షణ్ముఖ్ మధ్యలో ఎంటర్ అవ్వడం 100కి 100% తప్పు, అంతే. అందులో అసలు వేరే డిస్కషన్ లేదు ఇంకా. తర్వాత కాజల్ స్టార్టింగ్లో ఆ గిలిగింతలు పెట్టడము 100కి 100% తప్పు అది. సో అట్లా పెట్టకుండా ఉండాల్సింది. ఇంకొకటి, ఈ సన్నీకి, ఈ సిరికి, షణ్ముఖ్కి ఈ ఇష్యూస్లో కాజల్ ఎంత బాగా మాట్లాడుతుందంటే, ఎంత బాగా థింక్ చేసి మాట్లాడుతుందంటే, అసలు ఈరోజు కాజల్కి ఇంత నాలెడ్జ్ ఉందా అంటే ఇంత థింక్ చేస్తుందా, ఎగ్జాక్ట్గా ప్రాపర్గా థింక్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్. నేను ఇట్లా అనుకున్నాను, నాకు ఇట్లా అనిపించింది, ఇది సిచ్యువేషన్, ఇది జరిగింది అని పర్ఫెక్ట్గా చెప్తుంది. నో అటు నో ఇటు, ఎగ్జాక్ట్గా ఏదైతే ఆలోచిస్తుందో పర్ఫెక్ట్గా ఆలోచిస్తుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఏదైతే జరిగిందో అదే చెప్తుంది ఇక్కడ తడబడకుండా. ఈరోజు కాజల్ ఎక్సలెంట్ థింకింగ్. నాకైతే అసలు ఏం ఆలోచిస్తున్నావమ్మా అనిపించింది, నాకు దండం పెట్టాలనిపించింది కాజల్కి. ఎక్సలెంట్. సో ఇది ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ అందరూ సన్నీ వచ్చేసి ఇంకా ఫైనల్గా హౌస్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ సన్నీది గిల్టీ అని చెప్పేసి ఇంకా ప్రూవ్ అయిపోతుంది. సో దానికి మెడలో దండేస్తారు గిల్టీ అని చెప్పేసి. అది మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అది మెడలోనే వేసుకోవాలి దండ, గిల్టీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది సరే అని చెప్తారు. ఇంకా మధ్యలో బ్రేక్లో ఆ రవితోటి అదేదో డిస్కషన్ జరుగుతుంది. సో అదంతా వేస్ట్ ఆఫ్ టైం డిస్కషన్. ఎందుకంటే రవి డిస్కస్ చేసిన విధానము అది 100కి 100% తప్పది. అందులో అది వేస్ట్ ఆఫ్ టైం డిస్కషన్. ఇంకా నేను ఇప్పుడు డిస్కస్ చేయాలనుకోవట్లేదు అది.
ఎందుకంటే వాళ్ళంతా ఒక డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు. సో అది ఇంకా మళ్ళీ తర్వాత నాగార్జున గారు తర్వాత చెప్పారనమాట. సో ఇదంతా ఈ హౌస్లో అంతా మీరే కాబట్టి మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు షణ్ముఖ్ కానీ సన్నీ కానీ సో ఈ మధ్యలో ఎవరు గ్రూప్ వచ్చి ఒకరి గురించి ఒకరు మాట్లాడొద్దు అని చెప్పేసి అట్లా చెప్తారనమాట. ఏదో అందరూ నీతి వాక్యాలు చెప్తారనమాట. వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు వచ్చి మాట్లాడొద్దు అని చెప్పి చెప్తారు. బట్ అక్కడ అంతా చేసేదంతా అదే, వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి షణ్ముఖ్ అంటాడు అన్నమాట, ఏదైనా ఇష్యూ ఉంటే సన్నీ వచ్చి నాతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు. వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు, నాకు అట్లా మాట్లాడడం అవసరం అంటాడు. మరి సిరికి ఇష్యూ ఉంటే షణ్ముఖ్ వచ్చి మాట్లాడుతున్నాడు కదా. సో ఇదంతా చెప్పడం వరకు ఏదైనా థియరటికల్గా ఎన్నైనా చెప్పొచ్చు, ప్రాక్టికల్గా అది కష్టం అది. సో బట్ ఓవరాల్గా ఫైనల్గా ఏమని చెప్తారంటే ఎవరికైనా ఇష్యూలు ఉంటే మీరే సాల్వ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తారు ఇంకా. సో ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మొత్తం హాట్గా డిస్కషన్ జరిగింది కదా, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా కేకు మొన్న తిన్నారు కదా, సన్నీ తిన్నాడు కదా. సో దానికి ఏం చెప్దాము ఏం ఇద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇంకా నాగార్జున గారు వచ్చేసి కేకు ఏ ఒక్కరికి అర్హత ఉంది అంటే సన్నీ తిన్నాడు, సన్నీకి అర్హత ఉంది, అంతే, సింపుల్. జస్ట్ అలా తేల్చి పడేసాడు అనమాట క్యాజువల్గా. అందులో అసలు ఏమీ లేదు, నథింగ్. సో అర్హత సన్నీకి ఉంది. సో బిగ్ బాస్ టైటిల్ గెలిచే అర్హత సన్నీకి ఉంది అని నేను అనుకున్నప్పుడు అది చూసేటప్పుడు. ఇంకా తర్వాత సేవ్ చేసే టైం, ఒక్కరిని సేవ్ చేసే టైం. సో ఇందులో ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో వారు సేవ్ అయిపోతారు అన్నమాట. సో ఇక్కడ సిరికి తర్వాత ఇంకా మిగతా ముగ్గురు ఉంటారు. సో వాళ్ళకి కాజల్, సిరి తక్కువ డబ్బులు ఉంటాయి వాళ్ళకి. సో ఫైనల్గా సన్నీకి ఎక్కువ డబ్బులు ఉంటాయి. సో సన్నీ సేవ్డ్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఇంకా షణ్ముఖ్ కంగ్రాట్స్ చెప్తాడు. సో అంత హ్యాపీగా. సో ఎండింగ్ మాత్రం హ్యాపీ ఎండింగ్ అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ప్రెస్ ద బెల్. బాయ్.